వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఆల్రెడీ మనం చూసాం. 2500 క్యాలరీల హై ప్రోటీన్ ఫుడ్, చికెను, గుడ్లు, పడుకోవడానికి పరుపు, తరగడ ఇవన్నీ కావాలి అని చెప్పి వైద్యులు సిఫారసు చేసేశారు. ఆ సిఫారసు చేసేసినటువంటి దాని మీద చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చలో ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం బయటపడుతోంది. అంటే ఇది అనుమానం మాత్రమే, బికాజ్ ఆయన ఒప్పుకోవట్లేదు అన్న దాంతో మరి వైద్యులకి ఏం తెలుసో ఏం చెప్పారో అది కూడా కాస్త అనుమానాస్పదంగానే ఉంది అనేది తెలుస్తోంది. సో ఈ సిఫార్సు రావడం, ఇదంతా అయితే అసలు ఇది దేనికి చేస్తారు? ఈ హై ప్రోటీన్ ఫుడ్ ఎవరికి వాళ్ళు సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే జైల్లో అందరూ సాధారణ ఖైదీలే నార్మల్గా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి జైలు మాన్యువల్ ప్రకారమే ఫుడ్ అది కూడా పెడతారు అక్కడ. కానీ ఈయనకి మాత్రం స్పెసిఫిక్గా ఈ ఫుడ్ మాత్రమే, ఇంటి భోజనము, అది కూడా ఇంత ప్రోటీన్లు ఇవే ఉండాలి అన్నటువంటిది పెట్టడంలో ఆబ్లిగేషన్ ఏంటి అంటే ఆయనకు ఉన్నటువంటి శారీరక రుగ్మత, ఆ డిసీజ్ ఏంటి, దీని మీదే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్, ఇప్పుడు ఈ ప్రోటీన్ ఫుడ్ని ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తారు అంటే చాలా తీవ్రమైనటువంటి లోపాలు, లేదు అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఆ డాక్టర్లు కూడా ఎవరు చేశారు? ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్లు వ్యక్తిగతంగా అనంతబాబుని ట్రీట్ చేసే డాక్టర్లా, లేదు గవర్నమెంట్ డాక్టర్స్ జైల్లో ఉండేవాళ్ళు వాళ్ళే చేశారా అనేది ఇక్కడ చాలా అనుమానాస్పదంగా ఉంది. అది ఒకటి. అలాగే అనంతబాబు విషయంలో అసలైనటువంటిది ఏంటంటే మెడికల్ రిపోర్ట్, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్. జనరల్గా బాడీలో ఏముంది ఏంటి అనేది బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. ఎటువంటి రోగమైనా కానీ ముందు బ్లడ్ టెస్ట్కి బయటపడిపోతుంది. సో ఆ బ్లడ్ టెస్ట్కి కనీసం అనంతబాబు ఒప్పుకోలేదు. అసలు అనంతబాబు ఒప్పుకోకుండానే, బ్లడ్ టెస్ట్ చేయకుండానే, రిపోర్ట్స్ రాకుండానే డాక్టర్లు ఈ విధంగా ఏ రకంగా ప్రిస్క్రైబ్ చేస్తారు? అంటే ఎందుకు ఒప్పుకోలేదు అనంతబాబు? అంటే తనకున్నటువంటి ఆ శారీరక రుగ్మత అనేది బయటపడిపోతుంది అనా, అది తెలిస్తే పరువు పోతుంది అనా? ఇవి కూడా ఇందులో అనేక అనుమానాలు ఉన్నాయి. సో ఏ ఖైదీకైనా సరే అతని అనుమతి ఉండి రక్త పరీక్ష చేయాలి, అతని అనుమతితోటి బ్లడ్ తీసుకోవడం కానీ ఇంకోటి కానీ చేయాలి ఖచ్చితంగా. అక్కడ వరకు లీగల్గా తప్పలేదు. కానీ ఈ మొత్తం అంతా కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం, హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం అన్న దగ్గరకు వచ్చేసరికి తన కన్సెంట్ ఇవ్వాలి. ఎస్, ఏ రకమైనటువంటి ఫుడ్ ఇవ్వాలి అనేది 2500 కాకపోతే 1000 గ్రాములు, లేదంటే 5000 గ్రాములన్నా ఇద్దాం. ఆ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ దానికి అతను ఒప్పుకోవాలి బ్లడ్ టెస్ట్ చేయడానికి. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే అనేక ప్రశ్నలు దీంట్లోనే వస్తున్నాయి. ఏంటంటే అనంతబాబుకు ఉన్నటువంటి వ్యాధి ఏంటి, అది తెలిస్తే అతని పరువు పోతుంది అనేటువంటి భయంతో ఈ బ్లడ్ టెస్ట్కి ఒప్పుకోవడం లేదా అన్న అనుమానాలు. ఇన్ జనరల్గా ఈ ప్రోటీన్ ఫుడ్ అంతా ఎవరికి చెప్తారు అంటే ఇమ్యూనిటీ తగ్గిపోయింది, అంటే ఈ రోగ నిరోధక శక్తి అనేది శరీరంలో తగ్గిపోతుంది అన్నటువంటి వాళ్ళకి దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, రికవర్ చేయడానికి ఈ ప్రోటీన్ ఫుడ్స్ ఇవన్నీ కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు, ప్రిస్క్రైబ్ చేస్తారు వాళ్ళకి. సో అలాంటివి ఏమున్నాయి చూస్తే, ఇమ్యూనిటీ సడన్గా పడిపోయేవి ఏమున్నాయి ఇమీడియట్గా అంటే క్షయవ్యాధి, అలాగే హెచ్ఐవి అంటే ఎయిడ్స్ అనమాట. ఈ వ్యాధులున్న వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోతూ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు రికవరీ అవ్వడానికి ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకంగా వాళ్ళు రికమెండ్ చేస్తారు దీనికి సంబంధించి. కానీ ఇక్కడ అనంతబాబు దగ్గరికి వచ్చేసరికి మరి ఆయనకి ఏ రోగం ఉంది, ఇలాంటి హెచ్ఐవినా, ఎయిడ్సా, లేదంటే ఇంకోటి ఏమన్నా ఉందా, వైట్ సెల్స్ ఏమన్నా డౌన్ అయిపోయాయా? డెంగ్యూ వస్తే అవుతుంది కదా, అలాగే తెల్ల రక్త కణాలన్నీ కూడా చచ్చిపోతాయి, ప్లాస్మా ఎక్కించాల్సి వస్తుంది అప్పుడప్పుడు చాలామందికి. ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి కదా. ఇలాంటి వాళ్ళలో ఆ ఇమ్యూనిటీ పడిపోవడం అనేది చాలా కామన్గా ఉంటుంది, డ్రాస్టిక్గా కూడా. అలాంటి వాళ్ళకి డాక్టర్స్ హై ప్రోటీన్ ఫుడ్ అనేది సజెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా హై ప్రోటీన్ ఫుడ్ అలా సజెస్ట్ చేశారు అంటే ఏ వ్యాధి ఉంది, ఎయిడ్సా, క్షయ, ఇంకోటా అనేదే ఇక్కడ అనుమానాలు ఉన్నాయి. అది అనంతబాబు చెప్పాలి. లేదు సార్ తీసుకోండి, బ్లడ్ తీసుకొని మీరు చేయండి, టెస్ట్ చేసుకోండి, పర్వాలేదు అని చెప్తే ఎస్, ఆయన ఆరోగ్యం కూడా మనిషి ఆరోగ్యమే కదా. జైల్లో ఉన్నాడు కాబట్టి అనారోగ్యంతో అక్కడ చచ్చిపోవాలి అన్నటువంటిది ఉండదు కదా కోర్టుకి. రాజ్యాంగంలో అలా ఏం రాసిపెట్టలేదు కదా, జీవించే హక్కు అందరికీ ఉంది, అలాగే అతనికి కూడా ఉంది. సో ఇక్కడ ఒకటే అనుమానం వస్తుంది, డాక్టర్లు అసలు బ్లడ్ టెస్ట్ చేయకుండా ఏ వ్యాధి అని రిపోర్ట్ చేశారు, ఏ విధంగా ప్రిస్క్రైబ్ చేశారు, ఇది ఒకటైతే. గతంలో కూడా తనకి అనారోగ్య కారణాలు ఉన్నాయి అన్నటువంటిది బెయిల్ కండిషన్స్లో కూడా, గతంలో బెయిల్ పొందినప్పుడు కూడా సాధారణ బెయిల్ వచ్చే దాంట్లో కూడా అంతకుముందు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి బెయిల్కి అప్లై చేశారు. అట్ ద సేమ్ టైం అప్పట్లోనే ఈ మెడికల్ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా చూసినప్పుడు, గతంలో జైల్లో ఉన్న టైంలోనే ఏదో నయం కానటువంటి ఒక దీర్ఘకాలిక వ్యాధి, అంటే దానికి క్యూర్ లేదు. క్యూర్ లేని వ్యాధులు ఏమున్నాయి? క్యాన్సర్కి కూడా ఒక రకంగా క్యూర్ ఉంది, బ్లడ్ క్యాన్సర్కి కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో క్యూర్ అనేది ఉంది.
అట్లీస్ట్ ఇంకొక 10 ఇయర్స్ అంటే ఒక టైం ఉంది అనుకుంటే దానికి ఇంకొక 10 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా టైం అనేది ఉంది. కానీ కొన్ని వ్యాధులకి అసలు నివారణ అనేది లేదు. అంటే మనకి గవర్నమెంట్ యాడ్స్లో చెప్తారు కదా, ఎయిడ్స్ ప్రమాదకరం, దానికి నివారణ తప్ప చికిత్స లేదు అని. అంటే అలాంటి పనులు చేయకుండా ఉంటేనే బాగుంటుంది అనేది దాని ఉద్దేశం. సో అలాంటివి ఏమన్నా వచ్చాయా, అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నటువంటి చర్చ చాలా బలంగా అప్పట్లోనే జరిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే తెర మీదకి వస్తుంది. అసలు ఏ విధంగా ఈ బ్లడ్ రిపోర్ట్స్ అవి లేకుండా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్ డైట్ కానీ ఇవన్నీ చేశారు. దీని మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బయట పెట్టాలి. ఆ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోవడము, అతనికి సంబంధించినటువంటి వ్యాధి ఏంటి, దానికి సంబంధించిన మెడికేషన్ అవసరం అయితే అది కూడా ప్రొవైడ్ చేయాలి అనేది ప్రభుత్వానికి ఒక సూచన. జైళ్ల శాఖ డీజీ గారికి కూడా ఒక సూచన, పర్టికులర్గా దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఏంటి ఆ రిపోర్ట్స్ అనేవి కూడా బయట పెట్టాలి అని. ఎందుకంటే ఈ వ్యాధి గురించి బయటపడినంత మాత్రాన పరువు పోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడే ఉన్న పరువు అంతా కూడా పోయింది. ఇంకా పెద్ద ఆలోచించడానికి ఏం లేదు అందులో. అంత పెద్ద ముద్ర ముందు ఏదో క్షయ ఉంది, అదే టీబీ ఉంది, లేదు అంటే హెచ్ఐవి ఉంది, లేదంటే హెపటైటిస్ ఇంకోటి ఏదో ఉంది, ఇవి చెప్పేంత మాత్రాన ఏమైపోదు. సో అతనికి సంబంధించినటువంటి ఈ మెడికల్ రికమెండేషన్స్, దానికి ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏంటి, ఏ విధంగా డాక్టర్స్ చేశారు, ఈ వివరాలు కూడా ప్రజలకు తెలియజేయాలి అనేది ప్రభుత్వానికి ఇంకొక సూచన. చూద్దాం మరి ఎప్పటిదాకా ఈ ప్రయాణం సాగుతుందో, ఏమిటో అతని వ్యాధి తెలియాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.